ముఖ్యంగా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అలాగే సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య గారికి, దుర్గాభవాని, భీమారావు రంగారావు ఇతరులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానాంశం ఈ ప్రాంతంలో వ్యవసాయ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1932 నుంచి ప్రారంభమై 42 నుంచి ఆథరైజ్డ్గా పనిచేస్తున్న సందర్భంలో ఈ ప్రాంతంలో 10,000 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన ఘనత ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ వల్లే సాధ్యమైంది. దురదృష్టవశాత్తు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వామపక్షాలు ఈ రోజున ఆనాడు రిప్రజెంటివ్ లేని గాంధీవాద సోషలిజం పేరు చెప్పుకుని మరి వచ్చినటువంటి అంబేద్కర్ మార్గంలో ప్రయాణం, గాంధీవాద మార్గంలో సోషలిజం అని చెప్పిన 1980లో ప్రారంభమైన బీజేపీ పార్టీ ఈనాడు 2 సీట్ల నుంచి, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు పుణ్యం అని జంగారెడ్డి ఒకటి గెలిస్తే, అక్కడి నుంచి అద్వానీ ఒకటి గెలిస్తే ఈ 2 సీట్ల మీద వచ్చిన పార్టీ ఈ రోజున కేంద్రంలో అధికారంలోకి వచ్చి వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో మరి ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని తిరగదోడటం, వేరే రూపాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. 171 పేజీలు కూడా లేని రోడ్డు భద్రతా బిల్లుని 2,500 పేజీలకి మరి దాన్ని తర్జుమా చేసి 2,500 పేజీల బిల్లుని స్టేట్ గవర్నమెంట్కి పంపడం, అసెంబ్లీలో కూడా చర్చించడానికి పనికిరానటువంటి వేల పేజీలు పుట్టల్ని పంపించే పరిస్థితి వచ్చింది. అలాగే ప్రస్తుతం ఈరోజు చూస్తే గ్రామీణ ఉపాధి పథకం అనే పథకాన్ని వామపక్ష పార్టీలు 1945-50 నుంచి కూడా గ్రామాల్లో ఒక సీజన్లోనే పంట మిగిలిన సందర్భాల్లో జీవనోపాధి లేక వలస కూలీలుగా అటు ఇటు వెళ్ళిపోతున్నారని చెప్పి, దీని గురించి ఉపాధి అనేది చట్టబద్ధమైన హక్కు కావాలని వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కోసం ఆ రోజున వామపక్షాలు ప్రయత్నం చేస్తే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఆ పథకం తయారైంది. ఆ పథకంలో కూడా కనీసం 200 రోజులు పని దినాలని చెప్పడం, ఒక 50 రోజులు పని దినాలని కొనసాగిస్తూ వచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ రోజున అది కూడా లేకుండా దాన్ని 120 రోజులు చేస్తాను ఊపక్క చెప్తూ ఆ పథకాలకు రకరకాల పేర్లు చెప్తూ పెడతా ఉన్నారు. వీరికి ఎవరికి ఈ దేశంతో సంబంధం లేదు. ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు దేశంలో కానీ పార్లమెంట్లో కానీ అంతకుముందు ప్రజల కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ పనిచేసిన వాళ్ళు ఎవరి పేరైనా పథకాల పేరు పెట్టడం పరిపాటి. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో పేర్లు వాళ్ళు తోసిన పదాలను పెట్టడం. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి గాంధీ, నెహ్రూలు ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కమ్యూనిస్ట్ పార్టీలను ఇబ్బంది పెట్టారు, లేదనుకుంటే సుభాష్ చంద్రబోస్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఏనాడు గాంధీని వ్యక్తిగత దోషంతో చెప్పలేదు. బాపూజీ అని చెప్పారు, పూజ్య బాపూజీ అని చెప్పారు, మహాత్మానే పిలిచారు తప్ప పిలవలేదు. సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా సైద్ధాంతిక విభేదాలుగా చూశారు తప్ప వేరే చూడలేదు. కానీ వీళ్ళు వచ్చి ఒకనాడు ఒక పేరు పెట్టుకుని వచ్చి గాంధీ అని పేరు పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి ఈ రోజున గాంధీని, నెహ్రూని వ్యభిచారులుగా, సంఘ విద్రోహ శక్తులుగా అని ప్రచారం చేస్తున్నారు. కాశ్మీర్ పంజాబ్ నుంచి ఏర్పడినట్టు, కాశ్మీర్ పంజాబ్ నుంచి ఏర్పడినట్టు పాకిస్తాన్కి కూడా ఒక వక్ర భాషలు చెప్పే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేశ విభజనకు ఒప్పుకున్నది సర్దార్ పటేల్ కానీ నెహ్రూ కాదు. కానీ నెహ్రూ మనం ఇది వ్యతిరేకించలేదు. పబ్లిక్ సెక్టార్ని బలపరిచాడు కాబట్టి దేశంలో పరిశ్రమలన్నీ నెహ్రూ టైంలో అయినాయి. అలాగే ఇందిరాగాంధీ టైంలో కూడా భూ సంస్కరణల విషయం కానివ్వండి, 20 సూత్రాల పథకం కానీ ప్రజలకు సంక్షేమం జరుగుతున్నప్పుడు వామపక్ష పార్టీలు త్యాగాలు చేసి పార్టీలను వదులుకుని, ఐడెంటిటీ అయినా వదులుకుని పనిచేసినాయి తప్ప ఈ రోజు వీళ్ళు చెప్పేటట్టు చెప్పడానికి ఏ సంబంధం లేని, అంటే గాంధీని చంపడంలో వేరే సవార్కర్ అని చెప్తున్నారు. సవార్కరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం తర్వాత గాడ్సే చంపడం జరిగింది. మరి దీన్ని వక్ర భాష్యాలు చేసి రేపు భారతరత్న అవార్డులు కూడా సవార్కర్కి అలాగే మరి హెగ్డేకి ఇచ్చేటటువంటి పరిస్థితులు ముందు కాలంలో కనిపిస్తూ ఉన్నాయి. దేశ ప్రజలు కూడా ఆలోచించాలి. దేశం మొత్తం మీద కేంద్రంలో అధికారాన్ని సంపాదించుకుని ప్రాంతీయ పార్టీలను బ్లాక్మెయిల్ చేస్తే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలను చెప్పు చేతలు ఉండాలి. అలాగే ఏ రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను చెప్పు చేతల్లో ఉంచుకుని దేశాన్ని భ్రష్టు పట్టే విధంగా మరి 3% ఉన్న జీఎస్టీని 33% చేసి ఇవాళ ఏదో రిబేట్ ఇస్తున్నామని చెప్పి అది ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా తలా తోక లేకుండా ఎందుకు సమర్థిస్తున్నామో తెలియకుండా మరి భయపడిపోయి వీళ్ళు ఇచ్చిన లొల్లి పనులు, చిన్న చేతరాబాద్రా పనులని అడ్డం పెట్టుకుని మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఊగిపోయేటట్టు ఒక అద్భుత కల్పనలో ఈ దేశంలో ప్రచారం చేస్తున్నారు. భారతదేశ స్వతంత్రోద్యమంలో జనసంఘ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ దేశానికి స్వతంత్రం అక్కర్లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళ దగ్గర జీతాలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళే. ఆ వీర సవర్కర్ కూడా అంతే. వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ దగ్గర జీతాలు తీసుకుని పనిచేసిన వాళ్ళే. కానీ ఈ రోజున వచ్చి దేశభక్తి గురించి ఈ దేశానికి ముస్లిమ్స్ దేశద్రోహులని, తర్వాత కమ్యూనిస్టులు వామపక్షాలు కమ్యూనిస్టులు దేశద్రోహులని, ఇలా క్రిస్టియన్స్ దేశద్రోహులని చెప్తున్నారు. మతానికి స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛాయుతంగా మతాలు చదివితే ఇలాంటి పథకాలని ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.
మన నిరసన ద్వారానే, వామపక్షాల నిరసన ద్వారానే, ప్రత్యామ్నాయం సృష్టించడం ద్వారానే ఈ దేశంలో మార్పులు వస్తాయి. కానీ ఎంతో చరిత్ర ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని మీరంతా బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాడి కోసం పనిచేసే పార్టీలు ఎర్ర పార్టీలు తప్ప ఏ పార్టీలు పనిచేయమన్నది మీ అందరికీ తెలిసిందే. మరొకసారి గుర్తుపెట్టుకుని మన నాయకులు మనకు ఇచ్చిన స్ఫూర్తి అంతా నిలబెట్టుకుని మరి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీని కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు కానీ నమ్మి ప్రజలు మోసపోవడం తప్ప, వెల కోసం ఓట్లు కొనుక్కుంచుకునే వాళ్ళే తప్ప ప్రజల కోసం ఏ పని చేయలేరన్నది నిర్విరుద్ధాంశ అంశంగా మిగిలింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ జై హింద్, జై నేతాజీ.